వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. అందరూ సమ్మక్కకు పెట్టుకున్నారా దోస్తులు? జాతర ఎప్పుడు పోతున్నారు మరి? మేమైతే ఇక పోతున్నాం. ఇంకో 2 రోజులైతే ఊరికి వెళ్తున్నాం. ఇక 4-5 డేస్ అక్కడే అన్నమాట దోస్తులు. జాతర చూసుకొని మెల్లగా మండే రోజు వస్తాం. మరి మీరు జాతర పోతుర్రా లేదా? అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే దోస్తులు. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఉండే, కానీ ఇప్పుడు అంతా లేదు కదా రిపబ్లిక్ డే అంటే. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే రేపు రిపబ్లిక్ డే అన్న రోజు సాయంత్రం మైదాకులు పెట్టుకొని పూలు తెంపుకొచ్చి అల్లుకొని ఇంట్లో పెట్టుకుందాము. పొద్దున 3-4కి లేచి తొందర బ్రష్ చేసి స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి పూలు పెట్టుకొని గాజులు వేసుకొని గజ్జలు పెట్టుకొని అంత మంచిగా రెడీ అయ్యి స్కూల్ పోయేటోళ్ళం. అప్పుడు మంచిగా అనిపించేది దోస్తులు. మాకు ఈ రిపబ్లిక్ డే రాగానే మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. మీకు కూడా గుర్తుకొస్తున్నాయా? ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 61 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఎలా మీ బావ డ్యూటీకి పోలేదా ఏంది? ఏమో ఇయ్యల్లా ఓడు కావచ్చు. మా రజితక్క నీళ్లు పోసుకుంది కాదురా మక్క. ఏంది ఎప్పుడు? నిన్న చూసుకుందట. ఇక పాజిటివ్ వచ్చిందట. అదే సంతోషంలా ఉండవచ్చు మా అక్కును బావా. ఇంకేంది, 2 ఆరాళ్ళు మంచిగానే నీళ్లు పోసుకున్నారు, మంచిగానే కడుపుతోటి ఉన్నారు. పాపం ఇన్ని రోజులు ఊడ్చింది చల్లింది. ఇక ఇప్పుడు మెల్లగా నేనే ఊడ్చుకోవాలి. ఈ 5 నెలలు పడ్డాక రాజు మా అమ్మోళ్ళ ఇంటికి పంపిస్తాడట. గాని నేను ఊడతా తీరత నీ కష్టమైతే పని చేస్తేనే అలక ఉంటది కదరా మక్క. అన్నేమో మా ఆయన అస్సలకే పని చేయనిత్తలేడు. ఇక మేడం రెస్ట్ అని చెప్పింది కదా, అందుకే పని చేయనిత్తలేడు. అయితవైతి ఎత్తుర్రా పొరగల్లు, పని తీరిందా? తీరింది నరసక్క. ఇంకా అన్నం తినలేదు గాని తిన్నావా? తిన్నా. యోగా పుష్ప దగ్గరికి పోతున్నానే. ఎందుకు? ఏమున్నా 1000 రూపాయలు తీసుకున్నదే. ఆ 1000 రూపాయలు అడిగద్దామని పోతాన్నా. నాకు పనున్నది. ఓహో అవునా, అలా కొడుకు నడతాడా? నడతాను కట్టెబట్టుకొని. నాకు నిన్న కనబడుండే. ఇంకేంది, అటు ఇటు అయితే ఓలుకున్నాడు కదా పోరడు. ఓలుకోపోతే ఏం చేస్తాడే? ఇప్పటికి అట్లనే వండుంటారా? అలా రాము డ్యూటీ పోలేదా? లారీ మీద ఎత్తాడు కదా పని. నర్సక్క, మా అక్క నీళ్లు పోసుకుంది. ఏందే? అవును నర్సక్క. ఇంకేంది పో, పెళ్ళై 4 నెలలు అయిందో లేదో పోరి నీళ్లు పోసుకునే. ఇటవైతే మంచిగా బతకని పాపం. ఆ సంబరం కొద్దే మా బావి అలా డ్యూటీ కోలేనట్టున్నాడు. వచ్చిండు. రాము, కంగ్రాచులేషన్స్ రా రాము. థ్యాంక్ యూ నర్సక్క. నీళ్లు పోసుకుందట కదా? అవునవును, ఇలా హాస్పిటల్ తీసుకుపోతున్నా. అవునారా? అయితవైతే మరి వారసుడత్తరో వారసురాలత్తదో? ఎవరొచ్చినా మంచిదే నర్సక్క. నాకైతే ఆడపిల్లనే ఉట్టాలని ఉన్నది. ఇక చూద్దాం మా దేవుడు ఎవరినిత్తడో. అంతేనారా? మరి ఆడపిల్లలే ఇంటికి లక్ష్మి. సరే తీయాలి. హాస్పిటల్ తీసుకోబోతున్నావా? ఇక లమ్మోళ్ళింటికి పోయి ఈ ముచ్చట చెప్పి తీసుకొని పోతా. హాస్పిటల్లా చూయించుకొని అత్తా. తీసుకొస్తా నర్సక్క. ఇక ఇప్పుడే పోతుందా, మెల్లగా తర్వాత పంపిస్తా. సరే. ఏమో పిల్ల, నీళ్ళు పోసుకున్నావట కదా? అవును. నాకు దావత్ ఇయ్యరా మరి? ఇచ్చుడే. మేము అటు పోయి వచ్చినాక మీకు దావత్ ఇచ్చుడే నర్సక్క. మీకు ఇవ్వకుండా ఉంటామా? మీ దీవనార్థులతోటి మాకంతా మంచే జరుగుతుంది. తొందర కానుపైంది. అట్టిగన్న పిల్ల, మీరు మంచిగుంటే అయిపాయే. పోర్రి. లత పోయేస్తాం, ఇంటికెళ్ళి చూడు. సరే అక్క, జాగ్రత్తగా పోర్రి. సరే నర్సక్క. చూడముచ్చటగా మంచిగున్నరే. నీ అవ్వ అల్ల మావనే గమ్మతి. నాకు రాముల్లా మావ ఇటు అత్తనే లేడు కదా ఈ మధ్యలో. ఇంకా అల్ల పనులు వాళ్ళకే ఉంటాయి కదా నరసక్క. మంచిగా బండి కొనిచ్చిండు. అన్ని తీర్లా మంచిగానే చేస్తాడు రాముకు. ఓ దరిద్రం పోయినందుకు అదృష్టం మంచిగానే కలిసి వచ్చింది. ఇప్పుడు దానికి ఎన్నెళ్ళు పడ్డాయో ఏం కథను. అసలు కడుపు ఉంచుకున్నదా తీయించుకున్నదా ఏమో నర్సక్క. ఆమె గురించి మనకేం తెలుస్తుంది? సరే తీయ, నేను పుష్ప దగ్గరకు పోయేస్తా. 1000 రూపాయలు ఇయ్యాలి. బాగా రోజులైతుంది. మరి ఇస్తారంటదో ఏమంటదో అడిగిరాపు. హలో టిల్లు, చెప్పురా. ఏడున్నావురా? నేనారా ఇంటికన్నే ఉన్నా. ఈ అయ్యున్నాడా రా?
అయ్యా ఉన్నాడు ఇప్పుడే పొలం కాడికి పోయి వచ్చిండు. ఎందుకురా? అరే బండి తీసుకొని మా ఇంటికి రారా, శ్వేత దగ్గరికి ఒకసారి పోయి దూరం నుండైనా మంచిదే చూసి అత్త. చూడక బాగా రోజులైతుందిరా, నా పానమంతా కొట్టుకుంటాంది. ఏ అద్దురా పుష్కన, ఆమె మనల్ని చూసిందనుకో నీ అవ నిన్న ఫోన్లనే కొట్టేటట్టు మాట్లాడింది. నీ పేరు తీస్తేనే మళ్ళీ ఇప్పుడు పోయి కనిపించినామనుకో మళ్ళా ఎంత తిడుతుందో ఏం చేస్తుందో. అరే కనిపించేటట్టు ఎందుకు పోతాంరా? ఇల్లగా సైడ్ నుండి చూసి అద్దాంరా. అబ్బా నాకు భయం అవుతుందిరా శ్రీను. నువ్వేమన్నా అనుకో, నేను గిసొంటి వాటిల్లో తల దూర్చరా. మా అయ్య గురించి నీకు తెలియదు, మళ్ళేమన్నా అయితే తెలిస్తే మా నన్ను ఉంచనే ఉంచడు. ప్లీజ్ రా టిల్లు, నా కోసం ఒక్క సహాయం చేయలేవారా? నేను బండి నడపలేను కదరా, అందుకే నిన్ను అడుగుతున్నా. మీ అయ్యది స్కూటీ వేసుకొని రారా ప్లీజ్ రా. తొందరనే పోయి తొందరనే అద్దాం. మళ్ళీ అక్కడ ఆమెతో మాట్లాడతా అజ్జెత్తా ఇజ్జెత్తా అని అనవు కదా. ఏం చెయ్యరా, జస్ట్ యూషద్దాం ప్లీజ్ రా. బండేసుకొని రారా మా ఇంటికాడికి. నేను మీ ఇంటికాడికి రానురా. మీ అవ్వ ఎటు పోతుర్రు, ఏం కథ, ఎటు తీసుకుపోతున్నావు, అది ఇదని అడుగుతుంది. ఆ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పారే? నువ్వే రోడ్డు మీదకి రా, ఓ 5 నిమిషాలు అయినాక. సరే. పుష్ప ఓలో వచ్చినట్టున్నారు కదా. పిల్లగా మీ అమ్మున్నదా? ఉండవచ్చు. పుష్ప ఆ నర్సక్క, ఏమైందే అంతా ఎట్లనో ఉన్నావు? ఏం లేదు నర్సక్క, తలకాయ బాగా నొత్తుందని పడుకున్నా. అయ్యో తలకాయ నొత్తున్నా, అదేవో గోలేసుకోపోయినావు. వేసుకుంటా. పిల్లగా ఎటో పోతున్నావు కదా. కొంచెం మంచిగా అయిందో లేదో ఊరంతా తిరిగత్తా అని తిరిగత్తాండు. లా ఎట్రా? తొందరనే అత్త, బయట కోతున్నా. తొందరనే అత్త బయట కోతున్నా అంటే ఏమన్నట్రా? ఊకే తిరగద్దని చెప్పినా ఇంకొన్ని రోజులు ఆగలేవు, మళ్ళా బండ్లేసుకొని తిరుగుదువు అని. నేను ఎటు పోతలేను, బయట టైం పాస్ కట్లా కూసుంటా అంతే, చోటుగాని షాప్ దగ్గరికి పోయి. చెప్తే ఇనాక సడన్ గా చూడాలంటారు. ఇక ఏం చేయాలి నర్సక్క, నేను చేసే కాడికి వేసిన ఇక వానిట్టం ఎట్నన్న బతకని. ఇంత చెప్పినట్టు ఇనుడే లేదా, ఇక వాని సుఖం వాడే గురువని గాని. అయితే ఏ గట్నే ఉంటదే, వయసు మీద ఉన్న పోరగళ్ళు చెప్తే ఇనరు. నర్సక్క ఏం చేయాలి, ఈయనతోటి నాకు పెద్ద బాధ అవుతుంది. ఈ ఒక్క బాడకవు నువ్వు గనుడేమో గాని లేని చిత్రాల బాధలు పడతాన్నా నేను. ఇంత కట్టపడితే ఎట్టెట్నో కోలుకున్నాడు, కోలుకున్నాక చెప్తే ఇండే లేదు. అయితే ఏ పుష్ప, నాకు 1000 రూపాయలు ఇచ్చేది ఉన్నది కదనే, ఇత్తవా? అయ్యో ఈయన ఇంటికాడ లేడు కదా నర్సక్క, వచ్చినాక అడిగి తెచ్చిత్త తియ్యి. సరే. మేనకోడలు ఇటు కనబడతనే లేదు. ఏం చేయాలి నర్సక్క, మేనకోడలు ఎక్కడ వన్నది, ఇంకా దానికి పెళ్ళయింది కాదు. పెళ్ళయిందా? అవును, ఈయనకి యాక్సిడెంట్ అయినాక నెల రోజులకే పెళ్లి చేసిండల్ల అయ్యా వేరేటోళ్ళతోటి. ఈడట కుంటోడట, ఇక తర్వాత ఏం పని చెయ్యలేడట, అందుకే ఇక వేరేటోనికి ఇచ్చి పెళ్లి చేసిండు. అయ్యో ఇవ నా మేనకోడలు నా కోడలు అవుతుందని మూర్తి కదనే. మరి పిల్లగాడు ఏమనలే? ఇక కొన్ని రోజులు బాధపడ్డాడు, ఏడ్చిండు, ఇక మర్చిపోయిండు గంతే. ఏం చేస్తాడు, అది వేసిన మోసానికి కొన్ని రోజులు తట్టుకోలేక కోలుకోలేక పోయిండు. అవునా? మరి మాట్లాడుతాడా మీ అన్న? అన్నలేడెవరు ఆ రోజే చచ్చిపోయిండు గంతే. అయ్యో ఇక బాధ అనిపించదా నర్సక్క? నాకు అనిపిస్తదే, ఇక ఏం చేద్దాం. సరే తీయ, మరి మీ ఆయన వచ్చినాక 1000 రూపాయలు తెచ్చి, నాకు బగ్గా పనున్నది, చిట్టికాడ కట్టాలి, ఈ నెల లేకుండా అయిపోయినాయి. సరే నర్సక్క, తెచ్చిత్తది. సరేనే పోయత్తా. వీడు మళ్ళా ఎటు పోతుండు? నేను నర్సక్కతోటి మాట్లాడంగా చూసిండు, మళ్ళేటో బయలుదేరి పోతాడు కదా. అబ్బా ఈడు బయట కోవుడు, ఏదో ఒక ముచ్చట పట్టుకచ్చుడు, నా మీదకి లొల్లికి అదవుడు. ఏమన్నా అంటే బాగున్నది. ఇప్పుడు నువ్వే చేసినావు అని అనబట్టే నేనట దాన్ని కాళ్ళు పట్టుకొని పోయి తోలుకొచ్చి వీనికి ఇచ్చి పెళ్లి చేయాలట. అయినా గా చెడిపోయింది వీనికి ఎందుకు అనంటే చచ్చిపోతా అంటాడు గాని చచ్చిపోతాడు. అతి అట్నే ఓడతాడు మర్చిపోతాడు. ఉన్న కాడ ఉండవు. నువ్వు చూడాలిరా, ఆమె ఎట్లుందో నేను చూడాలి అంతే. నిన్ను చూసి తిడితే ఎట్లరా? ఏం తిట్టది పారా. హలో అమ్మా, ఏం చేస్తానవే? ఏం లేదవ్వా, అట్టిగానే కూర్చున్నా. ఇప్పుడే అన్నం తిన్నా, నువ్వు తిన్నావా? తిన్నా. ఏం కూర వండినవవ్వా? ఏం కూరనా అమ్మ? తాత తోటకూర దెంపుకొచ్చిండు పెరట్లకెయ్యి, ఇక అదే అండినా. ఆపేటి వేండే? ఆపు పొలం కాడికి వేండి బిడ్డ. అయితే అమ్మా చెప్పు.
ఎప్పుడత్తవే హాస్పిటల్ పోవద్దా? అత్త ఇంకో 2-3 వద్దులు గాని. నాగా బాడుకోవు ఫోన్ చేసిండే. ఎవరు? శ్రీనుగాడు. ఏందటానికి? ఏం లేదు, ఎంత ఏమో ఏమో మాట్లాడుతుండు, నేను పెళ్లి చేసుకుంటానంటుండు, అది ఇది అని అంటుండు. నువ్వు ఇడికి రారా, చెప్పులు మెడకెత్తా అని చెప్పపోయినావు. అదే చెప్పిన అమ్మా, నన్ను నమ్మించి మోసం చేసినావు బాడుకో, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అది ఇదని పొట్టు పొట్టు తిట్టినా. ఆ దొంగ బాడుకవు ఏవట్టే నీ జీవితం నాశనం అయిపోయింది. ఇంకా బాడుకవుకు సిగ్గు లేదట్నా? దొంగ బాడుకవుకు ఫోన్ చేస్తున్నాడు, నంబర్ రాకుండా పెట్టు బిడ్డ. అట్లనే పెట్టిన్నే, మళ్ళా వేరే నంబర్ నుండి చేసిండు. వాడు ఇంకోసారి ఎత్తే పోలీస్ స్టేషన్ లో పెడదాం ఆవు నంబరు. గదే అమ్మా, తాతకు చెప్తే తాత కూడా అదే మాట అన్నాడు. ఉన్నాడా తాత ఇంటికాన్నే? ఉన్నాడు. పెరట్ల గడ్డి పెరిగిందట, ఇక పొయ్యి పీకత్తవ్వా అని అంటాండు. అమ్మకు ఫోన్ చెయ్యి ఎప్పుడు వస్తుందట అని అంటే చేసిన. ఎల్లుండి అత్తది బిడ్డ. సరే అమ్మా. వాడు మళ్ళా ఫోన్ చేస్తే అదే నంబర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కో, సరేనా? నాకు ఫోన్ చేయమాడు మళ్ళీ ఎత్తే, వేరే వేరే నంబర్ల నుండి ఎత్తే. సరే అమ్మా. దొంగ బాడుకోవు మళ్ళా నన్ను ఏం చేయాలని చూస్తుండో. ఇప్పుడే మనశ్శాంతిగా బతుకుతున్నా అనే వరకు వాడేందో ఫోన్ చేసి ఏందో మాట్లాడతాడు. ఇంకా వాడా? వాని నరకము మేము. అప్పుడంటే తాతను ఒక్కొన్నే పట్టుకొని పోయినావు వాని ఇంటి ముంగటికి. ఇప్పుడు మేమందరం ఉన్నాం అని తలకాయ నరికి బొంద పెట్టేస్తాం. సరే తీయమ్మా, ఉంటానా. సరే అవ్వా, నువ్వైతే మంచిగా తిను జరా. తింటానా. ఏమంటాందవ్వా అమ్మ? అమ్మకు కూడా అన్ని ముచ్చట్లు తెలిసి ఉండాలని నేను చెప్పుమనన్నా. గదేనే తాత చెప్పినా, అమ్మ కూడా అదే అంటాంది. చెప్పులు మెడకేయాలి, వాడిని పోలీస్ స్టేషన్ పోదాం, ఇంకోసారి ఏదన్నా చేస్తే అని అంటాంది. సరే తీయవ్వా, నేను పెరట్ల గడ్డి కలుపుతా, బోర్ కొడితే అటు మొకేయి రా, సరేనా? సరే తాత, కాసేపు అట్లా ఒరిగి అత్తది. సరే బిడ్డ, రా అటు మొకేయి అంటే వండుకో. నడుము నొత్తుంది తాత, ఊకే ఊసుంటే అట్లా ఒరిగి అత్తపో. సరే. ఒకప్పుడు వాడంటే పిచ్చి ప్రేమ ఉండి వాని గురించి చచ్చిపోయేదాన్ని. వాడు నన్ను అట్లా ప్రేమ చూపించి నన్ను వాని దాన్ని అయ్యేటట్టు వేసుకున్నాడు. కానీ నన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి మోసం చేసిండు. ఆ మోసాన్ని ఇంకా నేను తీసుకోలేకపోతున్నా. అదే వాడు మోసం చేయకపోతే ఇప్పటికీ మేమిద్దరం ఎంత మంచిగా కలిసి ఉండేవాళ్ళం. ఆయనకి ఆ పరిస్థితిని అచ్చున రాకపోవు. ఇప్పుడు అది మానస అనేది వానితోటి ఉన్నదనుకో, నన్ను కానేటోడు అవాడు కానకపోయేది. అది దొంగ ముండ ఇష్టపెట్టి వేంది కాబట్టే ఇప్పుడు ఎవరితో ఒక్కటి కావాలి కదా వాడికి. అందుకే వాడు నన్ను ఫోన్ చేసి నన్ను కావాలన్నట్టు మాట్లాడుతుండు. వేస్ట్ గాడు. నేను ఎవరికైనా మంచిదే ఆప్షన్ లాగా ఉండదలుచుకోలేదు. అలా నేనంటాడు, మళ్ళీ రేపు ఇంకోటి అంటాడు. అసొంటి బాడుకోలను నమ్మద్దు, నమ్మి మోసపోవద్దు. ఇప్పటికే మోసపోయింది జాలిగా. కాసేపు అట్లా ఒరుగుదాం. ఓ పోసవ్వా, ఇంట్లోకెయ్యి బయటకే వెళ్తలేవు, ఏం చేస్తాన్నావు? ఏం లేదు బాబా, అట్టిగానే ఇంట్లో ఒరిగినా. అన్నం తిన్నా, టీవీ పెట్టుకున్నా, ఇక చూసుకుంటా అటే ఒరిగినా. ఇయ్యల్ల అక్కత్తందట్నా లేదా? ఏమో అది ఎప్పుడన్నా రాని. మరి ఇయ్యల్ల కొత్త బట్టలు వేసినావు, ఎటు పోతున్నావు నువ్వు కూడా? అక్కను తొలకరావడానికి పోతున్నావా ఏంది? అది రాకపోతేనే నేను నిమ్మలంగా ఉంటా, నీకు తెలియదా పోసవ్వా? అదత్తే ఊకే తిట్టుకుంటా ఉర్రుకుంటా ఉంటది. అవునవును గాని ఏం కూర వండినవు? అట్టి చేపలు వండుకున్నా. ఇంతంతేసి అల్లా ఇంత ఏమేసిస్తావు గాని కళ్ళుకుండా పట్టుకొని అత్త మీ ఇంట్లోకే, తాగుకుంటా తిందాం ఇద్దరం. ఈడేంటి గిట్లా అంటాడు? ఇయ్యల్లా ఎన్నర్లేంది కళ్ళుకుండా పట్టుకొని ఇంట్లోకి వస్తానంటాడు. పూసుకన తాగినాక నన్నేమన్నా చేస్తాడా ఏందిడు? ఏం లేదు, మా అక్క నా ఇంటికలన్నీ ఒరిగిస్తుంది. ఏమైంది? పక్కకు మూతి పెట్టి గులగబడితివి, ఇష్టం లేదా ఏంది నేను మీ ఇంట్లోకి వచ్చుడు? అట్లా కాదు బావా, ఇక కళ్ళుకుండా తెచ్చుకొని నువ్వు మా ఇంట్లోకి వచ్చినావనుకో, అక్క వచ్చిందనుకో చూస్తే ఏం లేదు. ఇక
నీకు నాకేదో సంబంధం ఉంది అని అనుకుంటది. మళ్ళా లొల్లి. అయ్యో నేను బావనాయే నువ్వు మర్దల్వాయే, సంబంధం ఉంటే ఉంటది, ఏమైతాంది? అది అంటదా అట్లా? దాని పండ్లు రాలగొట్టనా? నేను కండ్లు మండ, వీడేంది ఇట్లా మాట్లాడతాండి అల్లా? ఏ ఊకో బావా నువ్వు. డ్రెస్సు మంచిగుందా పోసవ్వా? డ్రెస్సుకేంది సూపర్ ఉన్నది. నువ్వు చూస్తావని వేసుకున్నా. ఈ డ్రెస్సులా సోగ్గాన్ లెక్కలేను. నీకు నచ్చిందా? అబ్బో, ఈ బావ మాటలు మొత్తం తేడా కొడుతున్నాయి. ముసలోడు నన్నేదో ఎత్తానే ఫిక్స్ అయిండు, అందుకే అన్నీ ఇట్లా మాట్లాడతాండు. ఇంట్లోకి రానిస్తే ఆయన నన్ను ఇంట్లోనే ఏదో ఒకటి ఎత్తాడు. వామ్మో ఎటన్నా వీకాలే నేను. మంచిగానే ఉంది. కళ్ళుకుండా పట్టుకొని అత్తా, రెడీగుండు. దేనికి రెడీ ఉండాలి బావా? అట్లా కాదు, కళ్ళు తాగడానికి కూర తినడానికి రెడీ ఉండు అంటన్నా. సరే. చిటికెలత్తా, జల్దీ రెడీ ఉండు. అమ్మో, ఈయన తీరి చూస్తా అంటే పక్క ఈడు నా మీద మనసు పడ్డట్టున్నాడు. పక్కలేంది చూసిండు, నన్ను పక్కలకు పిలుస్తాడు కావచ్చు. వీని మొఖం మండ, వీనితోటి నాకు గండమే వచ్చి పాడైంది. వావ్వో, తలుపులకు తాళాలేసి గా నర్సి దగ్గర కన్నా ఎవరి దగ్గర కన్నా పోయి కూసుంటా. అమ్మో, వీడు నన్ను ఏదో చేసేటట్టే ఉన్నాడు. పూసుకన మా అక్కకు తెలిసిందనుకో, ఇక ఏం లేదు, నేను అటేటు పోయి ఏంగా చూసినావు, ఇక నా మొగన్ ఉంచుకున్నావని అది పాట పాడుతుంది, ఊర్లో నా ఇజ్జత్ దిత్తది. నాకు వచ్చిన బాధ ఏంది, తాళం వేసిపోయి వీనికి కనబడకుండా ఎన్నో కాడుంటా అయిపోయే. వీళ్ళంతా వెరైటీగా ఎత్తండి ముసలోడు. అరే, నీ అవ్వ బండు కాడబెట్టి ఊరంతా తిరుగుతాను. ఆమె జాడ ఏడా తెలుస్తలేదు కదరా. అక్కడ ఎవడో పోరడత్తాండు, ఆ పోరన్ని అడుగురా. మనం వచ్చి ఇంతసేపు అయితాంది, పోదామనంటేనేమో ఇంటలేవు. పోరన్ని ఏమని అడగాలి? అలా తాత పేరు తెలియదాయే. హలో తమ్ముడు. ఎవరు? అయితే బాబు, మాకు ఒక అడ్రస్ కావాలి, చెప్తావా? అడగండి. ఇక్కడ శ్వేతోళ్ళిల్లు తెలుసా? ఏ శ్వేత? అరే ఇక చూర్రా. అయితే ఆమె వాళ్ళ తాతోళ్ళింటికి వచ్చింది. ఆమెకు పెళ్ళయింది, ఇక వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉండాలే గాని ఇప్పుడు తాత దగ్గరకు వచ్చి బాగానే రోజులైతుంది. ఆమె తెలుసా మీకు? వీళ్ళ అనేది గా శ్వేతనా? తెలుసు తెలుసు. మీరెవరు? మేము ఆమె చిన్ననాటి ఫ్రెండ్స్ అన్నమాట. అయితే గెట్ టుగెదర్ పెట్టుకుంటా అన్నాం, 10th క్లాసు బ్యాచ్. అయితే ఆమెను ఇన్వైట్ చేయడానికని వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అమ్మ ఇదే ఊర్లో ఉంటుందని చెప్పింది. ఓహో, అవునా? అయితే కలిసి చెప్పిపోదామని వచ్చినాం. వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్ నంబర్ ఉంటది కదా, మీరు ఆమెకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కదా, రమ్మనొచ్చు కదా పార్టీకి. అయితే మాది పక్కూరే, అందరినీ ఇంటింటికి పోయి ఇన్వైట్ చేస్తున్నాం అన్నమాట. కలిసి తప్పకుండా రావాలని. కొందరికి ఫోన్ చెప్తే రారు కదా, అందుకే కలిసి చెప్తే వస్తారని వచ్చినాం. సరే సరే, ఓ ఇట్లా సీదా ఓర్రి, సీదా పోయినాక లాస్ట్కు ఇల్లుంటది, అక్కడ పెద్ద చెట్టు ఉంటది, అదే వాళ్ళ ఇల్లు. థ్యాంక్స్ తమ్ముడు, ఇట్స్ ఓకే. పారా, అవ్వ అప్పడుసుంది ఊరంతా తిరిగిపిస్తున్నావు. నువ్వు కాలిరగొట్టినోనివి, ఆ కాలంకర పోయినోనివి, తిరిగితే నీకు కాలు నొత్తలేదారా? వచ్చినా మంచిదే, నా శ్వేత గురించి ఆయనతో చేయలేనారా? పా, ఈ బుద్ధి ముందుంటే నీ బతికిక్కడ దాకా రాకపోవుద్దా? అంతా మా అమ్మ చేసిందిరా. మా అమ్మకు నిన్న కోటింగ్ ఇచ్చిన కదా. ఇక నీ బుద్ధి ఎడవేందో, నువ్వు మొల్లికాయవు కావచ్చు. అరే, ఇదే ఇల్లు కావచ్చురా, డోరు తీసే ఉన్నది కదా. తీసున్నదిరా, కానీ ఇంట్లో ఎవరెవరున్నారో, ఆమె ఎప్పుడు బయటకు వెళ్ళాలి, మనం ఎప్పుడు చూడాలి? గదే ఎట్లరా, ఎల్లదా చూద్దాం ఆగు. ఇటు చూసిందనుకో పుష్కన, మన పని అవుతుంది. గటు వారా వెనుకకు. చెట్టు కిందికి వా, ఒకసారి ఎల్లు బంగారం, నీ ముఖం చూడాలని ఉన్నది. రేటిల్లు, నేను పోయి ఆమె తోటి మాట్లాడర్లారా. ఏదైతే అదాయే, కొడతదా కొట్టని, సంపుతదా సంపని.
వారి నువ్వు గసొంటి కథలు వడకురా. నీ అవ్వ అటు ఇటు పోయి నా మీదకి వస్తుంది. మీ అవ్వును అయ్యా నన్ను ఉంచనే ఉంచరు. నువ్వు ఏం రోగానికి వాడిని పట్టుకొని పోయినావు అని అంటారు. జరా నీ పుణ్యం ఉంటదిరా, గసొంటి పనులు చెయ్యకు. దూరం నుండి చూస్తా అన్నావు, చూసి పోదాం గంతే. ఎందుకోరా నాకు దగ్గర దాకా వచ్చినాక ఆమెతోటి మాట్లాడాలని అనిపిస్తాందిరా. ఏదైతే అదాయే. నీ అవ్వ ఇక ఉండురా, నేను పోతానా. సరే సరే తీరా, ఏం మాట్లాడగాని వెళ్తలేదేం రా బయటికి. ఏదో ఒక సప్పుడు చేయరా. ఏం సప్పుడు చేయాలరా? ఏదన్నా ఒర్రినట్టు ఏయిరా, బయటకత్తది కావచ్చు. చూసి పోదాం. ఆవు మరి. అవ్వ గదేం ఒర్రుర్రా ఓ మెంటలోడా. మరిగా ఎట్లొర్రాలే, ఆగరాదు. అవ్వగా ఒర్రుడు బయటకత్తాదిరా. మరి నువ్వు ఒర్రలేవురా. ఒర్రు ఒర్రు ఏదో రకంగా ఒర్రు. ఛీ, ఈడేం మనిషిరా బాబు. ఏం సప్పుడది? వచ్చిందిరా. చూడు చూడు, మంచిగా చూసుకో. మనుషులా లేకపోతే జంతువులా ఒర్రింది? ఏందో పిస పిస ఒర్రినాయి. అయ్యో, ఎవ్వరు కనబడతలేరు కదా, మరి ఏం ఒర్రుడు? అయ్యో నా ప్రాణం ఆగుతలేదురా టిల్లు. వేడువకురా వారి. అగో ఆ ప్రెగ్నెంట్ బొత్త ఏర్పడుతుంది చూసినవారా, అందులో నా బిడ్డ ఉన్నర్రా. ఆ తెలివి ముందుంటే మంచిగుండు. తాత పిలిచినవా తాత? నువ్వు గిట్లా లేదు శ్వేతవ్వా. సరే సరే, ఏదో సప్పుడైంది అయితే బయటకెళ్ళినా. బట్ ఇల్లు దాన్ని చూస్తే నాకు పోయి హగ్ చేసుకోవాలని ఉందిరా. నా ప్రేమ గుర్తుకత్తుందిరా టిల్లు. నేను ఆమె వెంటబడ్డాయి, ఆమెతోటి ఉన్నాయి అన్నీ గుర్తుకత్తున్నాయిరా. నేను ఆపుకోలేకపోతున్నారా టిల్లు. అద్దురా, ఏదైనా ఉంటే మీ వాళ్ళతోటి ఒప్పించుకొని వచ్చి మాట్లాడరా. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నప్పుడు అద్దురా ఆయనత అందరిని పిలిచి లొల్లి చేస్తే ఇజ్జత్ పోతుంది. మనం ఇద్దరం ఏం చెయ్యలేంరా ఈ ఊర్లే. నీ కాళ్ళు మొక్కుతావురా. మస్తు బక్కగైంది కదరా పాపం. ఎవరో ఏందో ఒరినట్టు అనిపించింది. ఏమో పక్షులో మరి పిల్లులు ఏంటి పాడైనయో, అంతా బోరు కొట్టినట్టు అవుతుంది. గటెటు పోదామంటేనేమో అందరూ పనికి వేయర్రు. మా తాత దగ్గరికి పోవల్ల పెరడు కాడికి. అడిగిపోయినా మా తాత ఏం పని చేయనీయడు. మీ వాళ్ళతోటి ఒప్పించుకొని వచ్చి మాట్లాడరా. ఇక పోదాం పారా వారి. చూస్తే మళ్ళా పెద్దలొల్లి. అయ్యో శ్వేత, నిన్ను అట్టిగా దూరం చేసుకున్ననే, ఇప్పుడు అనుభవించుతున్ననే కర్మఫలం. నువ్వు ఎంతో నమ్మినవే, నన్ను ఎంతో ప్రేమించినవే, నా గురించి అన్నీ వేయడానికి కూడా నువ్వు వెనకాలేదే. కానీ నీ పిచ్చి ప్రేమను నేను అర్థం చేసుకోలేక దూరం చేసుకున్ననే. శ్వేత, ఐ లవ్ యూ. నిన్ను చూస్తా అంటే నా ప్రాణం ఆగుతలేదే. ఐ లవ్ యూ సో మచ్. వచ్చి హగ్ చేసుకోవాలని ఉన్నదే. పొట్టలో ఉన్న నా బేబీకి కిస్ ఇవ్వాలని ఉన్నదే, కానీ నోచుకోలేకపోతున్నా. మెంటలోడా, గంత గట్టిగా ఏడవకరా. పుష్కన ఇంటే మళ్ళా ఇటు మర్రిందనుకో, చూసిందనుకో, మన పని కథమేరా. ఏమన్నా తినాలనిపిస్తాంది, చేసుకోవడానికి సాతనైతలేదు. బంగారమా, ఎప్పుడు బయటకొస్తావు? నీ గురించి 1000 కళ్ళతోటి నేను వెయిట్ చేస్తున్నా. తాకకై నేను ఎదురు చూస్తున్న బంగారం. తొందరగా వచ్చేయి. నాకు నువ్వు, నీకు నేను, మనిద్దరం ఒకరికొకరం హాయిగా బతికేద్దాం. మనకి ఎవరి తోడొద్దు, ఎవరి నీడొద్దు. నిన్ను ఆ చేతుల్లో బంగారం లెక్క పెంచుకుంటా. ఇంత కష్టమైన ఏసి. అరే ఆ కష్టం ఆమె పడద్దురా. నాకు ఆమె కావాలరా టిల్లు. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె బిడ్డకు తండ్రినై నేను ఉంటారా. ఇదంతా అప్పుడే పోగొట్టుకున్నావురా. అప్పుడే నీకు బుద్ధుండి ఆమెతోటి ఉంటే అయ్యే పోవు. ఆమె మనసు ఇరగొట్టిను, ఇప్పుడేమో కావాలని అంటున్నావు. ఒక్కసారి మనసు ఇరిగిపోయినాక మళ్ళా నీ దగ్గరికి ఎట్లొస్తుంది అనుకుంటున్నావురా? కడుపులో ఇంకెన్ని రోజులు ఉంటావు బిడ్డ? ఇంకొక నెల 2 నెలలు అయితే అయిపోతుంది. నువ్వు నా చేతులకు వస్తావు. నీ గురించే బిడ్డ నేను బతికేది, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. నువ్వు నా కడుపులు ఉన్నావనే నేను బతుకుతున్నా. ఎవరెన్ని మాటలు అన్నా కూడా, ఎందరూ కడుపును తీయించుకోమన్నా కూడా నేను తీయించుకోలేదు బిడ్డ.
కేవలం నాకు బతుకు మీద భారం అనిపించి నాకు నా బిడ్డ ఉన్నది వాళ్ళ గురించి అయినా నేను బతకాలన్న ఆశతోటే నిన్ను నా కడుపులో మోస్తున్నా. రోజు కాసేపు నీతోటి ముచ్చట పెడితే నా మనసు అనేది నిమ్మలమైతది. కొడుకే ఉన్నాడో కడుపులో బిడ్డే ఉన్నదో తొందర బయటికి రండమ్మా. అరే టిల్లు, ఇందిరా ఏమన్నా పోయి కొనకరా పోరా ఊర్లకు, ఇక్కడ వెట్టి పోదాం. ఏం కొనుక రావాలరా? ఏమన్నా పండ్లు పొలాలు ఏముంటే అవి కొనకరా పోరా ప్లీజ్ రా, నీ కాళ్ళు మొక్కుతా. అక్కడ వెట్టి పోదాం, తింటది కావచ్చు. అట్లానే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కొనకరారా ప్లీజ్. సరే తీరా, మరి ఇన్నే ఉంటే దొరుకుతావు నువ్వు నాతోటి రా. ఏం దొరకరా, మేము చూసుకుంటా ఉంటా కాసేపు, నువ్వు తొందరగా రాపో. సరే. ముందులా మన ప్రేమ ఎంత మంచిగా ఉండే శ్వేత, నిన్ను వదిలి నేను ఉండకపోదును, నన్ను వదిలి నువ్వు ఉండకపోదువు. అంతా నేను చేసిన, నేనే చేసిన, ఏం చేసుకున్నది నేను అనుభవించుతున్నా. కానీ నీకు అన్యాయం జరిగింది. నీకు న్యాయం జరగాలంటే నిన్ను పెళ్లి చేసుకొని నీ బిడ్డకు తండ్రిని అయ్యి నా ఆస్తి నీ పేరు మీద రాసుడే. అట్లయితేనే నీకు న్యాయం జరిగినట్టు. కూసుంటే కూసుడైతాంది, పంటే వండుడైతాంది. అబ్బా బోరు కొడుతాంది. పెద్ద సెల్లున్నా కూడా అదోటి ఇదోటి చూసుకుంటా ఉందును. ఈ చిన్న ఫోనేనాయే చూస్తే టీవీ చూడబుద్ధి అయితే లేదు. నా దగ్గరికి వచ్చే బంగారం, నీకు అన్నీ కొనిస్తా నేను. శ్వేతవ్వా, తాత. కొన్ని నీళ్లు పట్టుకొని రా బిడ్డ. సరే తాత. తాతకు దూపైతున్నట్టున్నది, నీళ్ళ బాటిల్ పట్టుకొని పోదాం, నీళ్లు నింపాలే. ఇలా తాతేడున్నాడు, పెరడ్లున్నాడా అయ్యింది. దాన్ని చూస్తే నాకు దుఃఖం ఆగుతలేదు. నీ అవ్వ ఏదైతుందాయే, మా అమ్మను మా నాన్నను ఒకసారి వచ్చి దీంతోటి మాట్లాడమని చెప్పాలి. ఆ బిడ్డ నా ఇంటికాడనే ఉట్టాలి. ఎట్లా ఏం కథ పోతుంది కదా వాటర్ బాటిల్ పట్టుకొని. శ్వేత, ఐ లవ్ యూ శ్వేత, ఐ మిస్ యూ సో మచ్. ఇట్లా చూస్తుంటే నాకు ఇక్కడే నేను చూసుకుంటా ఉండబుద్ధి అవుతుంది శ్వేత. సారీ శ్వేత, నీ జీవితంలో నేను కోలుకోలేని దెబ్బ తీసిన, కానీ దాని తప్పని తెలుసుకొని నీ దగ్గరికి రావాలని అనుకుంటున్నా. ఏదేమైనా మంచిదే, మా అమ్మ నాన్నను ఒప్పించి నీ దగ్గరికి పంపిస్తా. నువ్వు ఒప్పుకోవాలే దేవుడా. చెప్పురా, ఏమేం తెచ్చినావు? ఏం లేవురా, గీ ఆపిల్సే ఉన్నాయాడా. ఇక డైరీ మిల్క్ కొనుకరమ్మన్నావు కదా, దుకాన్లా కొనుకొచ్చిన. సరేరా, ఏవో ఒకటి అవి అక్కడ పెట్టుపో గద్దె మీద. మనం పోదాం ఇక. ఆమె వాళ్ళ తాతకి వాటర్ ఇవ్వడానికి అటు పెరడుకు వేయింది. ఆమె రాకముందే మనం పోదాం, తొందర పెట్టిరా పోరా. సరేరా. ఇక వారా, మళ్ళా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందిరా. మా అయ్య ఫోన్ల మీద ఫోన్లు కొడతాండు, ఏడవేనవురా అని. అయ్యా ఏటో పోతురట, బండి కావాలట, జల్దివా. సరే సరే రారా. ఇవేంటి గిడ పెట్టిర్రు? ఏంటిది ఇది? డైరీ మిల్క్ ఆపిల్స్. గివ్వి ఎవరు పెట్టిర్రిడా? ఎవరికి పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అసలు ఎవరు పెట్టిర్రు ఇవి? ఎవరు వచ్చిర్రు? ఇక్కడ ఎవరు కనబడతలేరు కదా, ఎవరు లేరు కదా. ఇవి ఎవరు పెట్టిర్రిడా? నాకు డైరీ మిల్క్ అంటే బాగా ఇష్టం. అయినా నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు? పుష్కన శ్రీ నచ్చిండా ఏంది? అయినా వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? నేను ఇక్కడున్నట్టు వానికి అడ్రస్ ఏం తెలుసు? మా తాతది ఈ ఊరు, మా ఇల్లు ఇక్కడుందని వానికి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. మరి ఎవరబ్బా ఇది పెట్టింది? ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది అనుకున్నా. అంతలోపే దేవుడు ఇవి పంపించిండా ఏంది? ఎవరబ్బా ఇల్లు పెట్టింది? ఓ తాత చూడే, నేను నీకు నీళ్ళిద్దామని వచ్చిన కదా, వచ్చి వచ్చే వరకు ఇగో ఈ పండ్లున్ను ఈ చాక్లెట్ ఇడబెట్టి ఉన్నది. అయ్యో, ఎవరు మరి ఇల్లు పెట్టినోళ్ళు? ఏమో తాత, నాకదే అర్థమైతలేదు. ఇంతకు ముందు ఎవరో ఒర్రినట్టు అనిపించింది తాత. ఎవరు ఏం కథ అని నేను బయటకు వచ్చిన. నిన్ను విలువలేదా అప్పుడు తాత, నువ్వు పిలిచినవా అని? ఎవరిది పెట్టిపోయింది? ఓ తాత, మరి అటు వరేయల్లా ఎవరు పెట్టిర్రో? పారేసుడు ఎందుకవ్వా? పుణ్యానికి అత్తనే ఆ బిడ్డ ఏవైనా పైస పెడితేనే రావట్టే. వాళ్ళు ఎవరో మరి. ఇంకొంతసేపు చూద్దాం ఆగు. మరి ఎవరన్నా ఇడ పెట్టి అటు మూత్రానికి గిట్ల ఎవరన్నా వేర్రా? ఏమో తాత.
పోయత్తే వాళ్ళు అడుగుతారు తియ్యి మరి మా ఈడ పెట్టుకున్నామని. నువ్వైతే ఇంట్లోకి తీసుకొని ఓ బిడ్డ అవి కుక్కలు ఇట్లా అత్తే నాకుతాయి. సరే తాత. ఎవరబ్బా ఈడ పెట్టింది అర్థమైతలేదు. ఎవరన్నా పెడితే వాళ్ళు అత్తరు, లేకపోతే మనమే తిందాం పో అవ్వా. ఏమైతాంది? సరే తాత. నర్సి ఆ ముసలోడికి ఇట్లా అత్తే నేను లేనని చెప్పే. ఆ బాడుకోకు ఏం పుట్టిందో ఇయ్యాలంతా వెరైటీగా మాట్లాడతాడు. నాకు భయం చొచ్చుకొని నీ దగ్గరికి ఉరికొచ్చినా. అవునా ఏందట ముసలోనికి? ఏమోనే ఆరు ముఖం మంట, కళ్ళు తెత్తా తాగుదామని అంటాడు. పూసుకన తాగినాక నన్ను పట్టుకున్నాడు అనుకో, ఆ లింగికి తెలిస్తే ఏం లేదిగా నా జుట్టు వీకి షారుగా వస్తుంది. ఇక మారాల గురించి నీకు తెలియదా నర్సి? తెలుసు తెలుసు గాని ఆ ముసలోనికి ఏం రోగం పుట్టింది ఏమని ఎంబడబడతాడు మరి అల్లా? ఏమో మరి యానికి ఏం సోకు తన్ను కత్తాందో. అయ్యో అబ్బో వాడు ఈడికి కూడా వచ్చిండే నర్సి. నేను ఊరికిపోయి మీ ఇంట్లో జాక్కుంటా, జర నీ పుణ్యం ఉంటది. లేదు మా ఇంటికి రాలేదని చెప్పే నీ కాళ్ళు మొక్కుతా. నాకు భయమే అవుతుంది మనతోటి. యారాల ముండా ఎప్పుడు వచ్చి పాడైతుందో. సరే ఓ నర్సవ్వా. ఏంటి? ఏం లేదు, మా పోసవ్వ వచ్చిందా ఇటు? పోసవ్వ గిటెందుకు వస్తది? రాలేదు. ఎందుకు? పోసవ్వతోటి ఏం పని నీకు? ఏగో కళ్ళు తెమ్మన్నది, తాగుదాం బావా అనన్నది. మళ్ళా నేను కళ్ళు వచ్చే వరకు ఇంటికి తాళమేసి ఉన్నది. మరి ఎటువైంది ఏం కథ అనేది ఊరంతా తిరుగుతాన్నా ఏడా దొరుకుతలేదు. ఆ లింగి లేదనే బాబా కళ్ళు దేపో బాగా రోజులైతుందని అన్నది పోసవ్వా. ఇది ఏడవై మునిగింది. అరేది కనబడితే మీ బావ వచ్చిండు, నీ గురించి ఇంటికి రమ్మన్నాడని చెప్పు. ఏడవైంది దీన్ని అలా దొరకబడదాం తాగి అంటే ఏడవై మునిగింది. అబ్బో ముసలోడు దండోడే ఉన్నట్టున్నాడు. పెళ్ళాలేంది చూసి మరదలెంబడబడతాడు. గమ్మతున్నరిల్లు. పోసక్క పోయిండుదా కృష్ణవా ఏ నర్సి? వాడే కళ్ళు తెత్తా తాగుదాం నీ ఇంట్లో అన్నాడు. మళ్ళా నీకేం చెప్తాడు? నేనేదెమ్మన్నా అని చెప్తాడు. అని మోకమ్మండ. ఎందుకో ముసలోడు హుషారు జోరు మీద ఉన్నాడు కదా పోసక్క. నోట్ల మన్ను పోతే వాడేం చేస్తాడో అని నాకు భయమే అవుతుంది నర్సి. ఎట్లయితే అట్లాయే ఆ లింగెచ్చేదాకా నేను ఇంటి మొక్కేయి పోనే. జరా నీ ఇంటికాడనే ఉంటా. అయితే పోసక్క ఉందూతి. నిజమే నాకు భయం చొచ్చుకున్నది. అబ్బో అయితే ఉందూతి. థ్యాంక్స్ రా టిల్లు, నా కోసం రిస్క్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా. సరేరా ఇక నువ్వైతే మళ్ళా పోదాం గీదాం మాట్లాడుతాది అని అనుకోకు సరేనా? చూసినావు కదా గట్టనే ఎప్పుడన్నా ఒకసారి పోయి చూసొద్దు గాని. అట్లా ఉండదురా. ఇప్పుడు పోయి ఇంటికి పోయి అంగడంగడి చేస్తా. మా వాళ్ళు శ్వేత దగ్గరకు పోయి బతిమాడతారా, కాళ్ళు మొక్కుతారా, ఏం చేస్తారో నాకు తెలియదు. పోయి శ్వేతను ఒప్పించి నాకు ఇచ్చి పెళ్లి చేసి నా ఇంటికి తీసుకొని రావాలి శ్వేతను. నాకు పుట్టపోయే బిడ్డ నా ఇంటికన్నే ఉట్టాలే, లేకపోతే వీళ్ళు నా సావు చూస్తారు. అరే మళ్ళేంద్రా నువ్వు? నిజమేరటిల్లుగా నేను ఊకోను. ఇప్పుడు ఇంటికి పోయి రచ్చ రచ్చ ఎత్తాగు. అంటే నా పేరు చెప్తావా ఏంద్రా? టిల్లుగాడు దొరకపోయిందని. ఈ పేరు ఏడరాదురా టిల్లు, నువ్వేం బాధపడకు. నేను పోయినా దాన్ని చూసినా అని ఏమనా, బట్ నాకు అది కావాలి, మీరు దాన్ని తీసుకురావాలి, దాని దగ్గరకు పోయి మాట్లాడుర్రి అని చెప్తా గంతే. వింటరా వినని? లేకపోతే మా అవ్వను మొత్తం కింది మీద ఆట ఆడిస్తా నేను. శ్వేతను చూసే వరకు మస్తు బాధ అనిపించిందిరా. కడుపులా బిడ్డను పెట్టుకొని అది గక్కడుండుకుంటా ఎంత కష్టపడుతుంది. అంతా నువ్వు చేసినావు వేస్ట్ గా. నిన్ను చూస్తేనే నాకు ఇక కోపం వస్తుంది గాని ఇక ఏం చెయ్యాలి? దోస్తుగాను అని అట్టిగా ఇక ఏం అనలేకపోతున్నా. నువ్వు పోతారా? మాయ ఫోన్ చేస్తాడు మళ్ళా. సరే పోరా. ఆ అమ్మ సంగతి చెప్తా. ఇప్పుడు వాళ్ళు రేపన్నా పోయి నా శ్వేత దగ్గరకు పోయి కాళ్ళు పట్టుకుంటారా ఏళ్ళు పట్టుకుంటారా నాకు తెలియదు. శ్వేతను తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి, లేకపోతే నేను బతకా. నేను ఎటు పోతే నీకేంది? నీకేం అవసరం? ఏందిరా గట్లంటావు? అప్పుడెప్పుడు పోయినావు, ఇప్పుడు అత్తన్నావు. కొంచెం కాలు మంచిగా అయిందని ఆవుతనే లేవు, గిర్ర గిర్రా తిరుగుతున్నావు. మళ్ళేదన్నా అయితే ఎవరికి బాధ?
సత్తే సత్తా నా గురించి మీకేం అవసరమే? ఎందుకురా నువ్వు చచ్చుడు? నీ గురించి మేమే చస్తే అయిపోతుంది కదా. నాన్న ఎక్కడున్నాడో ఫోన్ చేయి. నాన్నతోటి నీతోటి నేను సీరియస్ ముచ్చట మాట్లాడాలి. ఏంటిదిరా నువ్వు మాట్లాడేది? ఫోన్ చేస్తావా? నాన్నకు నేను ఫోన్ చేయాలా అర్జెంటుగా రమ్మనిడికి. ఏంటిది నువ్వు నాన్నతోటి మాట్లాడేది? ఏంటిది చెప్పు, నాతోటి మాట్లాడ కదా. నాన్న నువ్వు ఇద్దరుండాలే, నేను ఫోన్ చేస్తావు. హలో నానా. ఇందిరా ఎక్కడున్నావు నానా? ఎక్కడున్నా నువ్వు 10 నిమిషాలల్లా ఇంటి దగ్గరికి రా. ఎందుకు ఏమైంది? నువ్వు రాగంతే నేను రమ్మన్నప్పుడు. సరే సరే అత్తన్నావు. నానా రాని, నానొచ్చినాక నీ సంగతి చెప్తా. నువ్వేంద్రా నా సంగతి చెప్పేది? మీతోటి మాట్లాడాలనే నాగు. ఇక దోస్తులు చూసి రాళ్ళ వీడియో అయితే అబ్బా ఇయ్యల్లా నా ఫోన్ ప్రాబ్లమా లేకపోతే ఏం ప్రాబ్లమో తెలియదు కానీ ఊకే వీడియో వేసిన కొద్దీ ఊకే క్లోజ్ అవుడే ఇక అట్లా అందుకే లేట్ అయిపోయింది దోస్తులు. ఇక మరి లెంత్ ఎంత వచ్చిందో తెలియదు కానీ ఇక ఎంత వచ్చినా అడ్జస్ట్ చేసుకోర్రి. మరి ఇక రేపటి వీడియోలో మరి శ్రీను వాళ్ళ అమ్మ నాన్నతోటి ఏం మాట్లాడతాడు ఏం కథ అనేది అయితే రేపటి వీడియోలో చూద్దాం. శ్వేతకు అవి తెచ్చింది ఎవరు అనేది తెలుస్తుందా, ఆమె తింటదా లేకపోతే ఏమైతుంది అనేది నెక్స్ట్ పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటాయి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.